హైదరాబాద్ లోని గణేష్ శోభయాత్రకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వస్తున్నారు. ఈ నెల 6న చార్మినార్ దగ్గర శోభయాత్రలో పాల్గొననున్నారు అమిత్ షా. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆహ్వానం మేరకు అమిత్ షా గణేష్ శోభయాత్రకు రానున్నారు. చార్మినార్ మోజంజాహి వద్ద శోభయాత్రలో పాల్గొని ప్రసంగించనున్నారు అమిత్ షా. హైదరాబాద్ లోని గణేష్ శోభయాత్రకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వస్తున్నారు. ఈ నెల 6న చార్మినార్ దగ్గర శోభయాత్రలో అమిత్ షా పాల్గొననున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, లక్ష్మి, అయితే ఇప్పటికే మొత్తం టోల్గా కూడా హైదరాబాద్ వ్యాప్తంగా ఎక్కడ చూసినా గణేష్ మొత్తం తోలుగా శోభాయాత్రలతోని సందడి నెలకొంది. ఇదే విధంగా చూసుకుంటే మొత్తం సామూహిక అయితే వినాయక నిమజ్జనం ఈ నెల 6వ తేదీన మొదలు కానుంది. ఈ యొక్క 6వ తేదీన మొదలయ్యేటటువంటి ఈ యొక్క గణేష్ నిమజ్జన కార్యక్రమంలో ఈ సంవత్సరం అయితే ఎవరైతే ఈ యొక్క ఉత్సవ కమిటీ సభ్యులు ఉంటారో ఉత్సవ కమిటీ సభ్యుల పిలుపు మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాబోతున్నట్టుగా కూడా సమాచారం వస్తుంది. ఈ నేపథ్యంలో మొత్తం తెలుగు కూడా ఇప్పటికే హైదరాబాద్ వ్యాప్తంగా 30,000 మంది పోలీసు బందోబస్తుని ఏర్పాటు చేశారు. అమిత్ షా రాకతో మరింత కట్టుదిట్టమైన భద్రతను కూడా ఏర్పాటు చేశారు. అమిత్ షా ఇటు చార్మినార్ దగ్గర జరిగే శోభాయాత్రతో పాటు ఇటు మోజంజాహి మార్కెట్ దగ్గర జరిగేటటువంటి శోభాయాత్రలో కూడా పాల్గొంటారు. వినాయక శోభాయాత్రలో అమిత్ షా పాల్గొనడంతో పాటు మొత్తం తొలుగా కూడా అక్కడ ఉన్నటువంటి బీజేపీ కార్యకర్తలలో కూడా ఉత్సాహం నెలకొంది అనేది తెలుస్తుంది. అదేవిధంగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లను కూడా చేస్తున్నారు. ఇప్పటికే అయితే హోంశాఖ నుండి కొన్ని కీలక ఆదేశాలు కూడా వచ్చినట్టుగా తెలుస్తుంది. కాబట్టి అక్కడ భద్రతా పర్యవేక్షణ కూడా ఇప్పటికే నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు గణేష్ నిమజ్జనం హైదరాబాద్ లో చాలా ఫేమస్ గా ఉంటుంది. అదేవిధంగా ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం అదేవిధంగా భాగ్యనగరంలో ఉండేటటువంటి చార్మినార్ దగ్గర కూడా ఆ నిమజ్జన ఉత్సవాలను చూడడానికి వేలాది మంది వస్తూ ఉంటారు. కాబట్టి అదే సమయం లోపల అమిత్ షా